అక్కినేని కుటుంబంలో కోడలుగా ఎంట్రీ ఇస్తున్న శోభితా ధూళిపాళ్ల ఇప్పుడు అక్కినేని వారి కుటుంబానికి అలవాటు పడే ప్రయత్నం చేస్తోంది. నాగ చైతన్యకు ఎలా ఇష్టమో అలా బ్రతికే ప్లాన్ చేస్తోంది. ఎక్కడ గ్యాప్ రావద్దని అత్తింటి వారిని ఎక్కడ బాధ పెట్టకుండా ఆమె అడుగులు వేస్తోంది. నాగ చైతన్య ఇష్టాలను గౌరవిస్తోంది. అవసరమైతే సినిమాలకు దూరమయ్యే ఆలోచనలో కూడా ఉంది ఈ తెనాలి అమ్మాయి. శోభితా సినిమాల్లో కంటిన్యూ అయినా తనకు ఏ ఇబ్బంది లేదని నాగ చైతన్య చెప్పాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అలాంటి శోభితకు ఆఫర్లు కూడా ఇప్పుడు బాగానే వస్తున్నాయి. తాజాగా డాన్ 3 సినిమాలో ఆమెకు ఒక ఆఫర్ వచ్చిందని సినీ వర్గాలు అంటున్నాయి. రణ్వీర్ సింగ్ పక్కన ఒక ఐటెం సాంగ్ చేయడానికి ఆమెకు ఆఫర్ వస్తే ఆమె ఆన్సర్ విని దర్శకుడు షాక్ అయ్యాడట. ఐటెం సాంగ్స్ చేయను అని సినిమాలో ఏదైనా వేరే రోల్ ఉంటే చెప్పాలని ఆమె అడిగిందట. దీంతో దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ ఆమె కోసం ఒక మంచి రోల్ డిజైన్ చేస్తున్నారట. మన టాలీవుడ్ కంటే బాలీవుడ్ కు ఆమె కాస్త ఎక్కువగా దగ్గరగా ఉంటారు. దీనితో అక్కడ ఆఫర్లు ఎక్కువగా కొట్టేస్తూ ఉంటుంది శోభిత. కానీ ఇప్పుడు ఐటెం సాంగ్ ఆఫర్ వస్తే మాత్రం ఆమె నో చెప్పడం వెనుక కారణం ఏమై ఉండొచ్చు అనేది ఎవ్వరికీ అర్థం కాకపోయినా చైతూకి ఇష్టం లేదని, అందుకే తాను చేయడం లేదని, పెద్ద కుటుంబానికి కోడలుగా వెళ్తున్నప్పుడు కెరీర్ కంటే లైఫ్ ముఖ్యమని భావించి ఆమె ఆ నిర్ణయం తీసుకున్నారట. పెళ్లి చేసుకునే గ్యాప్ లో 2 సినిమాలను పూర్తి చేయాలని ఆమె భావిస్తున్నారు. అదే సమయంలో జాగ్రత్తలు తీసుకునే సినిమాలు చేస్తున్నారు శోభిత. గతంలో సమాంతపై కొన్ని ఆరోపణలు రావడంతో వాటిని దృష్టిలో పెట్టుకునే శోభిత జాగ్రత్తలు తీసుకుందని అంటున్నారు.